dear students, welcome to Vidham's Competitive Academy. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్, ఆస్ట్రేలియా రాజ్యాంగం సంబంధించి తెలుసుకుందామండి. ఆస్ట్రేలియా రాజ్యాంగం, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. దీని నుండి మనం ఏం గ్రహించామని చూడండి. ఇప్పుడు ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి ఉంటుందండి. సో ఇక్కడ మీరు ఆస్ట్రేలియా రాజ్యాంగానికి సంబంధించి నాలుగే ఉంటాయండి. ఒకటి ఉమ్మడి జాబితా, రెండవది ఉభయ సభల ఉమ్మడి సమావేశం, మూడవది స్వేచ్ఛ వ్యాపారం, నాలుగవది అంతర్వాణిజ్యం. సో ఈ నాలుగు అంశాన్ని తెలుగు ఇంగ్లీష్ చూడండి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ తెలుగులో అడిగితే ఆ తెలుగును కూడా ఇంగ్లీష్ పదాలని టూ ట్రాన్స్లేషన్ మన వాట్సాప్ మెసేజ్ లాగానే టూ ట్రాన్స్లేట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే తెలుగు మీడియం విద్యార్థులు ఆ పదాలను ఎలా అయితే చదువుతామో అది అర్థం మారిందంటే తెలుగులో ఇస్తే ఓకే, ఇవ్వకుండా ఇంగ్లీష్ పదాన్ని యాజ్ టీజ్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకు మిస్ అవుతుంది. 2011 గ్రూప్ 2 ఒకటే ఎగ్జామ్ కదా, అప్పుడు ప్రిలిమ్స్ లేదు. ఆ ఎగ్జామ్లో చూడండి మీరు, నేను చెప్పేది ఎందుకు ఆ ఎగ్జామ్లో అడిగేది కూడా మీకు ఇక్కడే చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి మనం ఏమేమి తీసుకున్నామంటే ఫస్ట్ ఉమ్మడి జాబితా అండి. ఉమ్మడి జాబితా, రెండవది ఉభయ సభల ఉమ్మడి సమావేశం, ఉభయ సభల ఉమ్మడి సమావేశం, తర్వాత స్వేచ్ఛ వ్యాపారం, తర్వాత అంతర్వాణిజ్యం అని ఉంటుందండి. అంతర్వాణిజ్యం వీటినే మనకి కాంకరెంట్ లిస్ట్ అంటారండి. ఓకే, ఇక్కడ రాస్తాను ఇంగ్లీష్ వాటి కోసం. వాటికి టూ ట్రాన్స్లేషన్ అండి తెలుగు. ఇక్కడ చూడండి, కాంకరెంట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అండి తెలుగు ఇంగ్లీష్. రెండవది ఉభయ సభల ఉమ్మడి సమావేశం, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద two houses of parliament, two houses of parliament, ఉభయ సభల ఉమ్మడి సమావేశం. ఆ తర్వాత మూడవది ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండి, ఇది మూడవది. నాలుగవది అంతర్వాణిజ్యం అండి. ఇంటర్మీడియట్ కోర్సులో కామర్స్ అనేది ఉంటుందండి. కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ అని ఉంటుందండి. ఇంటర్ కోర్స్ ఇది ఎందుకయ్యా అంటే తెలుగు ఇంగ్లీష్ చదవాలి. ఇది నాలుగవదండి. ఇప్పుడు చూడండి, వీటిలో నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడండి. 2011 గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ని తెలుగు ఇంగ్లీష్ 2 చదవకపోతే ఇదేంటండి కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాని కాంకరెంట్ లిస్ట్ అని ఇచ్చాడండి. కాంకరెంట్ లిస్ట్ అంటారు, కాంకరెంట్ లిస్ట్ అంటారు. 2011 గ్రూప్ 2లో గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లు అండి. ఉమ్మడి జాబితా మనకి తెలుగులో ఉమ్మడి జాబితా అంటే ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల సంఖ్య అంటే మనకు తెలుస్తుంది. అలా కాకుండా ఇంగ్లీష్ పదం అండి కాంకరెంట్ లిస్ట్ అండి. ఈ కాంకరెంట్ లిస్ట్లో ఉన్న అంశాల సంఖ్యని ఇంగ్లీష్లో ఇలానే ఉంటుంది, తెలుగులో కూడా ఈ కాంకరెంట్ లిస్ట్ అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారండి. అంటే ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. చాలామంది అప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదండి, కానీ చాలామంది ఒక్కొక్క మార్కుతో ఎగ్జిక్యూటివ్ మిస్ అయ్యి నాన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరియట్లో జాబ్ చేసే నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఒక మార్కు ఎక్కువ తెచ్చుకొని ఎంఆర్ఓ జాబులు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్క మార్కు వాల్యూ అలా ఉంటుంది లైఫ్. అందుకని మనకు అలా అని తెలుగు మీడియంలో ప్రతిదీ ఇంగ్లీష్ అని కాదు, మనకి మ్యాక్సిమం అవసరమైనంతవరకు హెడ్లైన్స్ అవసరమైనంతవరకు మ్యాక్సిమం అయితే ఇంగ్లీష్కి హెడ్లైన్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని అలా అని థియరిటికల్గా కాదు, కొన్ని పదాలు తెలుసుకుంటేనే ఆ పదాలతోనే అడుగుతున్నాడు. మనకేంటంటే పదం చూడగానే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇది అంతర్వాణిజ్యం అన్నానండి, అది ఇంట్రా స్టేటా ఇంటర్ స్టేటా అంటే విత్ ఇన్ ద స్టేట్లో జరిగితే ఇంట్రా స్టేట్ అంటారు. బిట్వీన్ 2 స్టేట్స్
జరిగితే అది ఇంటర్ స్టేట్ కదా, బిట్వీన్ స్టేట్ అయితే అంతర్వాణిజ్యం, అంతర్రాష్ట్ర అంటారు. కానీ ఇక్కడ అంతర్వాణిజ్యం అని ఇచ్చి ఇది ఏ జాబితాలో ఉందన్న, అంతర్వాణిజ్యం అంటే ఏంటి అని అడిగినా కానీ అంటే విత్ ఇన్ ద స్టేట్లో జరిగితే వ్యాపార వ్యవహారాలని అంతర్రాష్ట్ర వ్యాపారం, అంతర్వ్యాపారం అని అడుగుతాడు. సో మీకు తెలియాలంటే తెలుగులో అంతర్వాణిజ్యం అంటే మనం గెస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, కామర్స్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం జాయిన్ అయిన వాళ్ళకు ఉంటుంది కదా, టెన్త్ ఆఫ్టర్ కామర్స్ గ్రూప్ అది. అండ్ అది ఎన్ని సంవత్సరాల కోర్స్ అండి, ఏదైనా ఇంటర్మీడియట్లో కోర్స్ అండి. కామర్స్ అనేది ఇంటర్ కోర్స్ అని గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈస్గా నేను ఉన్న హెడ్లైనే చెప్తున్నాను. కామర్స్ అనేది ఇంటర్మీడియట్ జాయిన్ అయితే ఇంటర్ కోర్స్ ఏంటి, మీరు ఇంటర్మీడియట్ కోర్స్ ఏంటి మీరు ఏనాడు చెప్తాం, కామర్స్ మ్యాథ్స్ ఏదో చెప్తారు. సో ఇంటర్ కోర్స్ అనేది కామర్స్. ఈ ఇంటర్ అనేది ఇక్కడ చూడండి, ఇంటరా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి సంబంధించి ఇంటర్ అండి, అంతర్వాణిజ్యం అంటే ఇంటర్. ఇంట్రా అంటే బిట్వీన్ టూ అండి, అది స్టేట్స్ అవని పర్సన్స్ అవని వాట్ ఎవర్ ఇట్ మే బి, బిట్వీన్ టూ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రా స్టేట్ అంటే, ఇంట్రా అంటే విత్ ఇన్ ద స్టేట్ అండి, బిట్వీన్ టూ స్టేట్స్ విత్ ఇన్ ద స్టేట్. సో ఇంటర్మీడియట్ అనే కోర్స్, మనం ఇంటర్మీడియట్ అంటే 2 సంవత్సరాల కోర్స్ కదండి అది. సో ఇంటర్ అంటే బిట్వీన్ 2 స్టేట్స్ మధ్య వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వ్యాపార వాణిజ్యం, అంతర్వాణిజ్యం అని గుర్తుపెట్టి. వాణిజ్యం అంటే వ్యాపారం, కామర్స్ అన్ని పదాలండి, వ్యాపారం అన్న వాణిజ్యం అన్న మొత్తం అదే పదాలండి. సో ఇంటర్ అంటే బిట్వీన్ 2 స్టేట్స్ అని. ఇంట్రా స్టేట్ అంటే మీరు ఇంగ్లీష్లో చూస్తే ఇంటర్మీడియట్ అనగానే మనం 2 సంవత్సరాల కోర్స్ చేసాము. సో రెండు కాబట్టి 2 రాష్ట్రాల మధ్య వ్యాపారం. ఇంటరా అంటే విత్ ఇన్ ద స్టేట్, అంటే ఆంధ్రప్రదేశ్ లోపల జరిగితే ఇంట్రా స్టేట్ అంటారు. ఆంధ్రాకి తెలంగాణకి మధ్య కనుక వ్యాపారం జరిగితే ఇంటర్ స్టేట్ అంటారు. అంటే బిట్వీన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వన్ స్టేట్ టు అనదర్ స్టేట్తో ఏదైనా వ్యాపార లావాదేవీలు జరిగితే. సో అంతర్వాణిజ్యం. ఉమ్మడి జాబితా అన్న, కాంక్రీట్ లిస్ట్ అన్న ఇంగ్లీష్ పదం అండి, కాంక్రీట్ లిస్ట్. ఎందుకు చెప్పంటే 2015 గ్రూప్ 2లో తెలుగులో ఇచ్చాడండి ఈ పదాన్ని, మళ్ళీ చూసుకోండి మీరు వెళ్ళి. తర్వాత జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండి, ఉభయ సభలో ఉమ్మడి సమావేశం. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, స్వేచ్ఛా వ్యాపారం, తెలుగు ఇంగ్లీష్ బోత్ ఆఫ్ ఉంటుంది. అంతర్వాణిజ్యం అంటే మాత్రం ఈ తెలుగులో అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నేను క్లియర్గా ఇంటర్ స్టేట్ అంటే ఏంటి, ఇంట్రా స్టేట్ అంటే అని చెప్పి మీకు ఇది రాశాను. కామర్స్ కోర్స్, ఇంటర్మీడియట్ కోర్స్ అని. ఈ పదం డైరెక్ట్ అండి, ఇది అడుగుతాడు మనకి ఎగ్జామ్ అడిగేది. కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ అని అడుగుతాడు, దాని తెలుగులో అంతర్వాణిజ్యం అంటారండి. సో ఈ పదాలు తెలుగు ఇంగ్లీష్ కొన్ని అవసరమైన చదువుకోండి, కొన్నిసార్లు మనకు నోటెడ్ అయిపోతాయండి. అయితే ఈ ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా అన్నారు. దానికి ఆల్రెడీ మళ్ళీ ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ అండి ఇంకోటి. ఉమ్మడి జాబితాకున్న మరో పేరండి సంధ్యా సమయం మండలం అంటారండి. సంధ్యా సమయం మండలం జోన్ అండి. ఉమ్మడి జాబితాకి మరొక పేరు సంధ్యా సమయం మండలం అంటారు ఉమ్మడి జాబితాని. ఇంగ్లీష్లో మాత్రం కాంక్రీట్ లిస్ట్ అని మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంగ్లీష్ తెలుగు చదువుకోండి. కానీ దీనికి కూడా తెలుగు మరో పేరు మాత్రం సంధ్యా సమయం మండలం. మళ్ళీ ఉమ్మడి జాబితాని మరో పేరు అన్న, సంధ్యా సమయం మండలంలోని అంశాల సంఖ్య అంటే మళ్ళీ డిఫరెంట్గా వెళ్ళకండి. సో తెలుగు పదం, దానికి మరో తెలుగు పదం. కానీ కాంక్రీట్ లిస్ట్ అనేది ఇంగ్లీష్ పదం, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు అవసరమైనది చూడండి, ఈ ఉభయ సభలో ఉమ్మడి సమావేశం ఉంది కదండి, దీనికి సంబంధించి టూకీగా 2 అంశాలు. అంటే మనకి పార్లమెంట్లో చాలా ఇన్ డీటెయిల్గా చదవాలండి, మనం చాలా డెప్త్ సబ్జెక్టు. కానీ ఇక్కడే చదువుతున్నాం కాబట్టి ఒక్కసారి రిమైండ్ చేసుకొని 2 పాయింట్స్ రాసుకుందామండి. సో ఇది ఒక్కటి చూడండి, ఉభయ సభల ఉమ్మడి సమావేశం, ఉభయ సభల ఉమ్మడి సమావేశం. కొన్ని పాయింట్స్ అండి మనకి రిపీటెడ్గా. ఉభయ సభల ఉమ్మడి సమావేశం, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఉభయ సభల ఉమ్మడి సమావేశం. ఈ ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారండి? జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ హౌసెస్ సర్టెన్ కేసెస్ అండి. అంటే ఈ పార్లమెంటులోని ఉభయ సభలు అంటే ఇప్పుడు పార్లమెంట్ అనుకోండి, పార్లమెంట్ అని మీకు ఎన్నిసార్లు చెప్పానంటే ఇంట్రడక్షన్ క్లాస్లో, పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ముగ్గురిని కలిపితే పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ అనగానే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ అండి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, ఉపరాష్ట్రపతి, ఇలా డిఫరెంట్గా అడుగుతాడండి. సో అక్కడ చాప్టర్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను, కానీ మనం కొంత తెలుసుకోవాలి కాబట్టి ఆ హెడ్లైన్ వచ్చినప్పుడు మనం ఈజీగా రెండోసారి చదివేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. ఒకేసారి మొత్తాన్ని మెమరీలోకి మైండ్ స్టోర్ చేయకుండా కొంచెం చదవచ్చు. సో ఉభయ సభలో ఉమ్మడి సమావేశం ఎందువల్లంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ హౌసెస్ సర్టెన్ కేసెస్. కొన్ని సందర్భాల్లో ఉభయ సభల మధ్య ఒక బిల్లు వివాదంలో తలెత్తినప్పుడు ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోర్ పాయింట్స్ అండి, ఇంపార్టెంట్ పాయింట్స్. కొన్ని సందర్భాల్లో అంటే మీరు లోక్సభ వీళ్ళు రాజ్యసభ అనుకోండి, మీ ఇద్దరి మధ్య ఒక బిల్లు వివాదం తలెత్తింది అనుకోండి, తర్వాత సంతకం చేయడానికి నా దగ్గరకు రావాలి కదా, అప్పుడు నేనేం చేస్తానంటే మీ ఇద్దరి మధ్య ఇష్యూ జరుగుతున్నప్పుడు మీ ఇద్దరు కలిపి ఉభయ సభల, మనం ఏం చదువుతున్నాం హెడ్డింగ్, ఉభయ సభల ఉమ్మడి సమావేశం ఎవరు ఏర్పాటు చేస్తారండి. థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడుగుంటారండి, ఎవరు ఏర్పాటు చేస్తారు. అన్ని ఎగ్జామ్స్ చూసుకోండి, ఎస్ఎస్, సిజిఎల్, సివిల్స్ అని కాదు, ఎవరు ఏర్పాటు చేస్తారు. దీనికి ఆన్సర్ రాష్ట్రపతి అండి. ఏ ఆర్టికల్ ప్రకారం అండి, ఏ నిబంధన లేదా ఆర్టికల్ అంటారండి, ఏ ఆర్టికల్ అండి, 108వ నిబంధన ప్రకారం. మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అంటే 464. ఇది కూడా మీకు ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి అండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్రెడీ చెప్పిన దాని గురించి ఇక్కడ మళ్ళీ రివిజన్ చేస్తాను. సో ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇది రెండోది ఈజీ అవుతుంది. మూడోసారి చెప్పేటప్పుడు ఇది మళ్ళీ ఇంకో పాయింట్ యాడ్ అవుతుంది. అలా లింక్ చేసుకొని చెప్తాను. మీరు మధ్య వీడియోస్ విన్నప్పుడు ఇదేంటి కొత్తగా అనుకోవచ్చు, ప్రీవియస్ వీడియో చూడండి. సో ఉభయ సభలో ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు అనే పదం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రాష్ట్రపతి అని క్షుణ్ణంగా రాసుకోవాలి. ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేస్తారండి, 108వ నిబంధన ప్రకారం. 108 అంబులెన్స్ పేరు గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండో పాయింట్, ఈ ఉభయ సభలో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు, అధ్యక్షత ఎవరు వహిస్తారు. అధ్యక్షత ఎవరు వహిస్తారు, అధ్యక్షత ఎవరు వహిస్తారు. ఎవరండి ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహించేది. ఇప్పుడు నేను రాష్ట్రపతిని, లోక్సభ రాజ్యసభ మీ ఇద్దరికి సంబంధించి గొడవ జరుగుతుంది కాబట్టి ఒక సమావేశాన్ని నేను ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేసిన తర్వాత మీ రెండు సభలకి అధ్యక్షత వహించేది ఎవరండి, లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్ అండి, రాజ్యసభ కాదు, లోక్సభ స్పీకర్. సో లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. లోక్సభ స్పీకర్. ఓకే, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా అండి. క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా మనం సంవత్సరాల తరబడి మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, కానీ ఎగ్జామ్కి వెళ్ళాక క్వశ్చన్ చదివే ఓర్పు ఉండదండి. ఎందుకో తెలియదు నాకు. ప్రతి ఒక్కళ్ళం కూడా అలా తొందరపడతాం. ఆ తొందరపడతాం అనేది జాబ్ రావాల్సిన వాళ్ళకి జాబ్ మిస్, ఎగ్జిక్యూటివ్ రావాల్సిన నాన్ ఎగ్జిక్యూటివ్, అలా సంవత్సరాలు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ రేరుగా వస్తాయండి. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మీరు చదివే క్రమంలో, నేర్చుకునే క్రమంలో ఏర్పాటు అనే పదమే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏర్పాటు, ఇక్కడ అధ్యక్షత అండి. ఈ రెండు పదాలు చూడండి, ఏర్పాటు, అధ్యక్షత. ఈ రెండు పదాల స్లైట్ డిఫరెన్స్. ఈ పదాలను మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఫాస్ట్గా చదివేస్తే స్పీకర్ అని పెట్టేస్తారు. అర్థం చేసుకొని చదివితే రాష్ట్రపతి. మనం సీరియస్ అసెస్మెంట్కి వచ్చి ఇది కరెక్ట్ అనుకుంటాం, ఎవరు ఏర్పాటు చేశారంటే స్పీకర్ అని చెప్పేస్తాం. అధ్యక్షత అన్నాడా, ఏర్పాటు అనే పదాలు మీకు ఇంపార్టెంట్. ఉభయ సభలు రెండు, కానీ ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. కానీ ఏర్పాటు చేసింది రాష్ట్రపతి ఏ నిబంధన ప్రకారం అంటే దీనికి సంబంధించండి 108 నిబంధన ప్రకారం. దీనికి సంబంధించి లోక్సభ స్పీకర్కి ఇక్కడ ఇంకొక పాయింట్ చెబుతుంది. ఆల్రెడీ మొన్న ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఒకసారి చూడండి. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత ఎవరు వహిస్తారని చెప్పామండి. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి కనిపెట్టి ఫస్ట్ అధ్యక్షత వహించేది. అధ్యక్షత ఫస్ట్ ఇప్పుడు మీటింగ్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉభయ సభల ఉమ్మడి సమావేశం జరుగుతుంది. లోక్సభ స్పీకర్ అనుకోండి, ఆ సమావేశానికి అధ్యక్షత లోక్సభ స్పీకర్ నేను అధ్యక్షత వహిస్తాను. ఫస్ట్ సందర్భం అంటే ఇక్కడ 4 సందర్భాలు ఉంటాయండి. లోక్సభ స్పీకర్, తర్వాత అనుకోకుండా లోక్సభ స్పీకర్ అటెండ్ అవ్వలేదండి ఆ రోజు, ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన టైంకి రాకపోవచ్చు, అనుకోకుండా హెల్త్ కాన్షియస్ రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మీన్స్ సమ్ రీజన్స్. అప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఇది అడిగిన బిట్టేనండి మనకి ఏపీపీఎస్ క్వశ్చన్స్లో. లోక్సభ స్పీకర్ అతను లేని సందర్భంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్. మూడో సందర్భం అంటే ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే 4 సందర్భాలండి ఇవి. 4లో మొదటిది లోక్సభ స్పీకర్, రెండోది లోక్సభకు సంబంధించిన స్పీకర్ అయితే డిప్యూటీ స్పీకర్.
లోక్సభ స్పీకరు లేడు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేడు, మరి ఎవరు అధ్యక్షత వహిస్తారు? రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ ఎవరండి? ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి కాదు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. నాలుగవది, దీన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పాలి. అంటే లోక్సభ స్పీకర్ అన్నారు సార్, తర్వాత లోక్సభ స్పీకర్ లేడు కాబట్టి లోక్సభకు సంబంధించిన డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, అప్పుడు మనం రాజ్యసభ చైర్మన్ తీసుకోవాలి. చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ మీరు అనుకుంటారు, అలా కాదు. ఎందుకనే రీజన్ నేను మళ్ళీ చెప్తాను. స్పీకర్ లేని సందర్భంలో లోక్సభ డిప్యూటీ స్పీకరు, అతను లేని సందర్భంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. డిప్యూటీ అనే పదం ఇంపార్టెంట్. వీళ్ళు ముగ్గురు కూడా లేరనుకోండి, ఉభయ సభల సమావేశం జరుగుతుందిగా, ఆ సభలో మనం మెజారిటీ పీపుల్ అంటే ఎవరిని ఎన్నుకుంటారనేది, అంటే రాష్ట్రపతి నిర్ణయించిన, అంటే చేతులెత్తడం ద్వారా ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఎవరైనా రాష్ట్రపతి నిర్ణయించిన వ్యక్తి అంటే నాలుగో సందర్భంలో, ఇలా ముగ్గురు లేని సందర్భంలో రాష్ట్రపతి నిర్ణయించిన వ్యక్తిని ఈ ఉభయ సభల ఉమ్మడి సమావేశం అధ్యక్షత. మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో క్లియర్ కట్గా 4 సందర్భాలు, ఫోర్ టైప్స్ అని క్లియర్గా ఇస్తారండి. లోక్సభ స్పీకర్ మాత్రమే మన ఎగ్జామ్స్ తెలుసు, లేకపోతే డిప్యూటీ స్పీకర్ చదివి ఉంటాం. ఇది మొన్న ఎగ్జామ్ అడిగిన బిట్ అండి. తర్వాత రాష్ట్రపతి నిర్ణయించిన, ముగ్గురు లేనప్పుడు అప్పుడు ఉభయ సభల్లో మెజారిటీ పీపుల్ నిర్ణయించిన వ్యక్తిని అధ్యక్షుడిగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ని ఇక్కడ ఎందుకు అధ్యక్షుడిగా వహించారు? రాజ్యసభ చైర్మన్ లేదని మీకు ఒక డౌట్ రావాలి. రాకపోయినా నేనే చెప్పాలి, అది నా బాధ్యత కాబట్టి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడిగా ఉంటాడు. లోక్సభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకరు, లోక్సభలో సభ్యులు వీళ్ళు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా సభ్యుడు. మరి వీళ్ళిద్దరు లేనప్పుడు రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుడిగా ఎందుకోలేదంటే, రాజ్యసభ చైర్మన్ ఎవరుగా ఉంటారండి? ఉపరాష్ట్రపతి ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్. మరి వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో సభ్యుడు అండి? కాదు. అంటే మనం ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా, అంటే ఎమ్మెల్సీలు వీళ్ళ ద్వారా ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి రాజ్యసభలో సభ్యుడు కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఏ సభలోనూ సభ్యుడు కాదు. లోక్సభలో సభ్యుడు కాదు, రాజ్యసభలో కూడా సభ్యుడు కాదు. రాష్ట్రపతి ఎన్నికలు డిఫరెంట్ జరుగుతాయి, ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల ద్వారా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ రాజ్యసభ చైర్మన్ తీసుకోలేదు. లేకపోతే యాజువల్గా మీరు అనుకున్నట్టుగానే వీళ్ళిద్దరి తర్వాత రాజ్యసభ చైర్మన్, ఆ తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రావాలి. ఇక్కడ రాలేదు. ఎందుకంటే రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి ఏ సభలోను, లోక్సభలోను రాజ్యసభలోను సభ్యుడు కాదు. కావున ఇక్కడ చైర్మన్గా వ్యవహరించడానికి అర్హత లేదు. కాబట్టి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ని అధ్యక్షుడిగా వహిస్తారు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.